నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సంప్రభ నిర్గుణం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతే నమః. మహాగణాధిపతే నమః. మహాగణాధిపతే నమః. ఓం గంగణపతే నమో నమః. గంగణపతే నమో నమః. గంగణపతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణం కార్యక్రమంలో ముందుగా బబ్బీ భక్తి ప్రేక్షకులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో ఇంకెందుకు ఆలస్యం, గణపతిని స్మరించుకోండి. అహోరాత్రో అహర్నిశః పక్షో మాసాయనో వర్షాయుగః కల్పో మహాలయః రాశిస్తారాతిథిర్యోగో వారః కరణ అంశకః లగ్నో హోరాకాలచక్రో మేరుః సప్తర్షయధ్రువः రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమः శనిరవిః కాలసృష్టిస్థితిర్విశ్వస్థావరో జంగమో జగత్ భూరాపోగ్నిర్మరుద్యో వాహంకృతే ప్రకృతిః పుమాన్ బ్రహ్మ విష్ణుః శివో రుద్రవీశ శక్తిः సదాశివः త్రిదశాః పితరः సిద్ధా యక్షో రక్షాశ్చ కిన్నరాः సాధ్యా విద్యాధరా భూతా మనుష్యాः పశవः ఖగాः సముద్రాः సరితాः శైలా భూతో భవ్యో భవోద్భవः సాంఖ్యో పాతంజలో యోగः పురాణశ్చ శ్రుతిస్మృతిः వేదాంగాశ్చ సదాచారో మీమాంసా న్యాయ విస్తరः ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వో కావ్యనాటకः వైఖానసో భాగవతో మానుషో పాంచరాత్రకः శైవః పాశుపతః కాలముఖో భైరవశాసనः శాక్తో వైనాయకः సౌరో జైనభూర్జగ సంహితः సదసద్వ్యక్తరవ్యక్తः సచేతనరచేతనः బంధో మోక్షः సుఖో భోగో యోగः సత్య అణుర్మహాద్ స్వస్తి హుం రూప షడ్రూప ఖడ్గభ్రూశ్చ స్వధామయః స్వాహా రూపః శౌ షడ్రూపో వో షడ్రూపో వషణ్మయః జ్ఞాన విజ్ఞాన ఆనందో బోధः సంవిచ్ఛమో యమః ఏకో ఏకాక్షరో ఏక ఏకాక్షరపరాయణः ఏకాగ్రధోరేక వీరో ఏకానేకస్వరూపధృత్ ద్విరూపోద్విభుజోద్వ్యక్షో ద్విరదోద్విపరక్షకః ద్వైమాతురద్విపదనోద్వంద్వ. మరి స్మరించుకున్నారు కదండి. మరి నేటి పురాణ శ్రవణం కార్యక్రమంలో శివపురాణాంతర్గత గణపతి ఆవిర్భావం కథ తెలుసుకుంటాం కదండి. అదే తెలిసేసుకుందాం. పశుపతిని ప్రార్థించారు. నాకు నేనుగా సంధికి దిగితే భర్గుడు భార్య విధేయుడనే అపఖ్యాతి వస్తుంది. అందువల్ల లోకహితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకోండి అన్నాడు శివుడు. భండవ భూమికి వచ్చాడు బ్రహ్మ. బాబు అంటూ బాలుడికి ఏదో చెప్పబోయాడు. వింటేగా కుర్రాడు, వీడెవడో కొత్త గుణచాయి అనుకున్నాడు కాబోలు. బ్రహ్మగారి గెడ్డలు మీసలు పెరికేశాడు. మండిపోయింది బ్రహ్మకి. కానీ ఏమీ చేయలేకపోయాడు. చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయనా, మధ్యవర్తిగా వచ్చాను, నన్ను వదిలే, నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకొని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు. శాఖ విశాఖ విష్ణాదులంతా విరుచుకుపడ్డారు. కానీ ఆ బాలుడిని ఎవ్వరూ నిలువరించలేకపోతున్నారు. పర్వతీత మర్దనోద్భూతుడైన ఆ బాలుడి ముందు శివవీర్యోద్భూతుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడు తప్ప మరెవరూ ఆగలేకపోతున్నారు.
ఆ పార్వతీతనయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తి గారికి వెన్నుపూస విరిగినంత పనైంది. హాహాకారాలు మిన్నుమట్టాయి. అన్ని లోకాలు ఆశ్చర్యం కమ్మేసింది. పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి శరణు కోరారు. కదిలాడు కంటేకాలుడు. ఎత్తాడు తన త్రిశూలాన్ని. గురి చూశాడు బాలుడి కంఠానికి. విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కుగా నిలిచి శూలాన్ని ప్రయోగించాడు. శివుడు అప్రతిహతమైన శైవాయుధమది దూసుకు వెళ్లిపోయింది. మరి దూసుకు వెళ్లిపోయిన తర్వాత ఏమైంది అనే కథను మనం తర్వాతి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు